జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ది ఏకఛత్రాధిపత్యం. కానీ ప్రభుత్వంలో భాగస్వామిగా మారిన తర్వాత ఆ పార్టీలో తీరు మారిపోయినట్టుగా కనిపిస్తుంది. పేరుకి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధ్యక్షుడిగా కీలకంగా క్రియాశీలకంగా సాగుతున్నప్పటికీ తెర వెనక వ్యవహారాలు మాత్రం ఆ పార్టీలో మిగిలిన ఇద్దరు మంత్రులు చక్కపెట్టేస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అంటూ ఆదేశించారు. కానీ ఆయన మాటలేవి నెరవేరినట్టు దాఖలాలు లేవు. పైగా ఆ తర్వాత కూడా రేషన్ మాఫియా యథేచ్ఛగా సాగిపోతుంది. ఎక్కడైనా అనేక చోట్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటున్నటువంటి ఉదంతాలు వెల్లడవుతున్నాయి. ఆ పోర్టు మొత్తాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేస్తామని, ఆ పోర్టులో ఎటువంటి అక్రమాలు సాగకుండా నియంత్రిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలన్నీ నీరుగారిపోయాయి. స్వయంగా ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలకి ఎటువంటి విలువ లేదని తేట తెల్లం అయిపోయింది. ఇప్పటికీ కాకినాడ నుంచి బియ్యం రవాణా సాగుతూనే ఉంది. అందులో పీడిఎస్ బియ్యం భారీ మొత్తంలో నడుస్తూనే ఉన్నాయి, విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. దీని వెనక కీలకమైనటువంటి జనసేన పార్టీ నాయకుడి పాత్ర ఉంది అనేటువంటి వాదన చాలా కాలంగా ఉంది. జనసేన పార్టీ తరపున మంత్రులుగా ఉన్నటువంటి నాయకుల్లో సివిల్ సప్లైస్ శాఖ బాధ్యతలు చూస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ అక్కడ కాకినాడ రేషన్ మాఫియాతో చేతులు కలిపారు అంటూ చాలా రకాల కథనాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ద్వారంపూడి నాదెండ్ల మనోహర్కి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుబంధం సంబంధాల రీత్యా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా నాదెండ్ల మనోహర్ పనిచేస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా చాలామందిలో ఉన్నాయి. దాంతోపాటుగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి తోట సుధీర్ కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి సందేహాల్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ద్వారంపూడిని అణిచేస్తాం, ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూల్చేస్తాం, ద్వారంపూడి ఇక కాకినాడలో ఆయన హవా లేకుండా అడ్డుకట్ట వేస్తాం అంటూ ఎన్ని భీకర శపథాలు చేసినప్పటికీ వాటిని అమల్లోకి వచ్చేసరికి ఆయన పార్టీ నేతలే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణితో ద్వారంపూడికి పూర్తిగా ప్రయోజనాలు నెరవేరుతున్నట్టు కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో జరిగినటువంటి బదిలీలో భాగంగా ద్వారంపూడి బంధువుకి ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పదవి దక్కింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమీప బంధువుకి వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్టర్ పదవి దక్కడం అన్నది ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఈ వ్యవహారం వెనక కూడా అదే జనసేన నేత ఉన్నారు అనేటువంటి అంచనా విస్తృతంగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ మాటలకి భిన్నంగా ఆ పార్టీలో కీలక నేత సాగుతున్నారు అనడానికి ఇదొక సాక్ష్యంగా చాలామందే చెప్పుకొస్తున్నారు. అటు రేషన్ బియ్యం సీజ్ చేసినటువంటి బియ్యం వదిలేయడం, సీజ్ చేసినటువంటి షిప్పులు కూడా యథావిధిగా బియ్యం తరలిపోవడం, ఇప్పటికే అక్రమ బియ్యం రవాణా యథేచ్ఛగా నడుస్తుండడం, వాటితో పాటుగా ద్వారంపూడి కుటుంబీకులకు వారి సమీప బంధువులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి పోస్టులు దక్కుతున్నటువంటి వైనం కూడా ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే జనసేన పార్టీలో అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ వెనక మాత్రం అనుభవంతో కథ నడుపుతున్నటువంటి నేతలు వేరుగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. మరొకవైపు కందుల దుర్గేష్ కూడా ఇదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అత్యంత సమీపంగా సాగుతూ ఆ పార్టీ అధినేతలకు చేరువవుతూ మొత్తం కథ నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన సినిమాలు తన వ్యవహారాలకు ఆయన పరిమితం అవుతుంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ దుర్గేష్ మాత్రం మొత్తం కథ నడిపించే పనిలో చాలా బిజీగా సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఇదే వాదన ఇప్పుడు జనసేనలో కూడా మొదలవుతుంది. జనసేన శ్రేణుల్లో కూడా దీని చుట్టూ అనేక సందేహాలు అనుమానాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి మార్పులకి జనసేనలో కారణమవుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం.